అంటే ఆయన కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది వాళ్ళకి. గాయత్రి కన్‌స్ట్రక్షన్స్. హ్మ్. గాయత్రి ప్రాజెక్ట్స్ అంటారు. ఆయన వైఫ్ ఇందిర గారు వీళ్ళందరూ దానిలో బోర్డ్ డైరెక్టర్స్. వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ. సో, చాలా పెద్ద వెంచర్‌లు చేసేవాళ్ళు. చాలా పాపులర్ ఇది. ఆయన కాంట్రాక్ట్ రంగంలోకి 'నాగార్జున సాగర్' నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. 'నాగార్జున సాగర్' దీనికి సంబంధించి కెనాల్ వర్క్స్‌కి సంబంధించి కాంట్రాక్ట్ చేశాడు ఆయన. చేసినప్పుడు దానిలో ఏదో అక్రమాలు జరుగుతున్నాయన్నట్టుగా అప్పట్లో విశాలాంధ్రలో ఒక కథనం వచ్చింది. ప్రారంభంలో సుబ్బరామరెడ్డి గారి కాంట్రాక్ట్ కెరియర్ ప్రారంభం అది వాస్తవానికి. నెల్లూరు వీళ్ళది. తిక్కవరపు ఇంటి పేరు వీళ్ళు. తిక్కవరపు సుబ్బరామరెడ్డి గారు. ఈ తిక్కవరపు సుబ్బరామరెడ్డి గారి మీద విశాలాంధ్రలో వార్త వచ్చినప్పుడు శ్రీకాంత్ అనే ఆయన రాశాడు. రాసినప్పుడు అప్పుడు రమణారెడ్డి గారికి కొంచెం ప్రజానాట్య మండలితో లింకులు ఉండేవి. ఎవరు? సినిమా యాక్టర్ కమెడియన్ రమణారెడ్డి గారు. ఆ రమణారెడ్డి గారు ఈయనకి చిన్నాన్న ఏదో అవుతాడు, వాళ్ళ బంధువే. ఆయనకి వాళ్ళ బ్రదర్ కొడుకు ఈయన సుబ్బరామరెడ్డి గారు, రమణారెడ్డి గారికి. అలా వీళ్ళకి ఏదో బంధుత్వం ఉంది. ఆ బంధుత్వం చొప్పున ఆయన వీళ్ళతో మాట్లాడి అలా చేయకండి, అతని మీద దాడి చేయకండి, ఏదో బిజినెస్ ఏరియాలో ఎదగడానికి ట్రై చేస్తున్నాడు అన్న పద్ధతిలో మాట్లాడి మొత్తానికి ఆ కథనాలు ఆపించగలిగాడు ఆయన ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆ శ్రీకాంత్ గారిని ప్రతిభ అనే పత్రికకి మార్చారు విశాలాంధ్ర నుంచి. అలా ఆయన కెరియర్ కాంట్రాక్టర్గా ప్రారంభమైన తర్వాత అప్పటికి గాయత్రి కన్స్ట్రక్షన్స్, ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ ఇవన్నీ లేవు, తర్వాత మొదలైన ఇవన్నీ. ఆ తర్వాత ఆయన కాంట్రాక్టులు చేస్తూ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటూ ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచాడు, నెల్లూరు నుంచి కాదు. ఆయన కెరియర్ మొత్తం వైజాగ్ నుంచి నడిచింది. అయితే కళాబంధు అనేటువంటి ఒక టైటిల్ ఉండేది, కళాబంధు. ఆ పేరుతో ఆయన ఈ అవార్డులు ఇవి నిర్వహించేవాడు. ఆర్వి రమణమూర్తి గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా సినిమాలు తీశాడు. ఏది నీరాజనం, ఈ సినిమాలన్నీ ఆయన తీసినవే. చాలా అంటే కొంచెం కళాత్మక చిత్రాలు అశోక్ కుమార్ గారి డైరెక్షన్లో సినిమాలు తీసేవాడు ఆయన. ఆయనతో ఒక స్నేహం ఉండేది, ఆయనకు ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉండేది. ఈ కల్చరల్ యాక్టివిస్టులు అందరితోనూ చాలా సన్నిహితంగా ఉండేవాడు సుబ్బరామరెడ్డి గారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా ఈయన ఆర్థిక సహాయం చేసేవాడు. అలా సినిమా వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ ఉండేవి ఈయనకి. రామానాయుడు గారితో రిలేషన్ ఉండేది, నాగేశ్వరరావు గారితో రిలేషన్ ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటి పక్కనే వీరిల్లు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో అక్కినేని సెంటర్ అని ఉంటుంది. అక్కినేని సెంటర్ పక్కిల్లే సుబ్బరామరెడ్డి గారి. అలా సుబ్బరామరెడ్డి గారు సినిమాల్లో కూడా నటించాడు. చాలామందికి తెలియదు ఆ విషయం. సెక్రటరీ సినిమాలో ఆయన చిన్న పాత్ర పోషించాడు. అలా సినిమాతో ఒక లింక్ ఉంది ఆయనకి. ఆ లింకులో భాగంగా సినిమా నిర్మాణము అటువైపు కూడా వెళ్ళాడు ఈ వ్యాపారం నడుస్తూ ఉండగానే. అలా ఆయన కొన్ని సినిమాలు తీశాడు. స్ట్రైట్ రౌడీ సినిమా చిరంజీవిది ఆయన తీసిన సినిమానే. త్రిమూర్తులు అనే సినిమా ఒకటి తీశాడు. ఆ తర్వాత జీవన పోరాటం అనే ఒక సినిమా చేశాడు శోభన్ బాబు గారితో. ఇలా సినిమా ప్రయాణం ఒకటి ఉంది ఆయనకి. ఈ సినిమా ప్రయాణము అది సరదాగా చేసింది. తెలుగులో కమర్షియల్ సినిమాలు చేసిన సుబ్బరామరెడ్డి గారే. ఆయనలో ఒక భక్తి కూడా ఉంది, భక్తి కోణం ఒకటి ఉంది సుబ్బరామరెడ్డి గారిలో. ఆయన చాలా కఠోరమైన శివభక్తుడు. ఆ వ్యవహారం ఉంది. ఆయన సంస్కృతంలో సినిమాలు తీశాడు జీవి అయ్యర్ గారితో. ఆది శంకరాచార్య సినిమా, ఇది సర్వదమన్ బెనర్జీ గారు శంకరాచార్యగా నటించిన సినిమాకి ఈయనే ప్రొడ్యూసర్. అలా జీవి అయ్యర్ గారితో ఒక ట్రావెల్ ఉంది ఈయనకి. ఆయన చేసిన సినిమాలకి ఈయన పెట్టుబడులు సమకూర్చేవాడు. ఇలా ఆయన వ్యాపారము, సినిమా, కళ ఇవన్నిటినీ కలిపి నడిపేవాడు. అలాగే చాలామందికి సత్కారాలు చేశాడు, సన్మానాలు చేశాడు ఆయన వేదిక మీద నుంచి. అలాగే ఇతర వేదికల వాళ్ళు చేసే కార్యక్రమాలకు సహాయం చేసేవాడు. బుక్ పబ్లికేషన్స్కి సహాయం చేసినటువంటి సందర్భాలు అనేకం. ఇలా ఒక రకంగా కళాజీవులందరికీ సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు, ఏం పర్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే ఏదో సహాయం చేస్తాడు
ఆ కార్యక్రమం నడిచిపోతుంది అనే వాతావరణం కల్పించడానికి మొత్తం స్టేట్ వైడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇదే ప్రాసెస్‌లో నిజానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలైనటువంటి చాలామందికి అంటే వీళ్ళకి మంత్రి పదవులు ఆశించి అందులోకి వెళ్ళారని అనుకోవడానికి లేదు. అంటే ఈయనే కాదు, చాలామంది కావూరు సాంబశివరావు గారు వీళ్ళందరూ కూడా పదవులు ఆశించి వెళ్ళిన వాళ్ళు కాదు. వీళ్ళు కాంట్రాక్టర్లు బేసికల్‌గా ఈ సెంట్రల్ పూల్ నుంచి వర్క్స్ తెచ్చుకొని చేసుకోవటం అనే కార్యక్రమం ఒకటి ఉండేది. ఆ కార్యక్రమం ద్వారా వీళ్ళు మెయిన్ కాంట్రాక్ట్‌లే చేసేవాళ్ళు. సబ్ కాంట్రాక్టులు, లీజ్ కాంట్రాక్టులు కాదు. మెయిన్ పూల్ నుంచి సెంట్రల్ పూల్ నుంచి వర్క్స్ వీళ్ళకి అలాట్ అయ్యేవి, చేసుకునేవాళ్ళు. చాలా రాష్ట్రాల్లో చేసేవాళ్ళు వీళ్ళు పనులు, ఇక్కడ కాదు ఇతర రాష్ట్రాల్లో చేసేవాళ్ళు. నవయుగ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో సెంట్రల్ పూల్ వర్క్స్ చాలా అద్భుతంగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ ప్రభ తగ్గింది. ఇప్పుడు అసలు సెంట్రల్ పూల్ వర్క్స్ చేస్తున్నటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎవరు అంటే చెప్పే పరిస్థితి లేదు. దాదాపు పొలిటీషియన్స్లో చాలామందికి ఈ కాంట్రాక్ట్ వర్క్స్ ఉండేది. ఆయనకి పరిటాల రవికి కూడా రైల్వే కాంట్రాక్ట్స్ వర్క్స్ చేసేవాడు ఆయన. ఈ ప్రయాణంలో భాగంగానే ఆయన ప్రధానంగా తన ప్రాజెక్ట్స్కి, గాయత్రి ప్రాజెక్ట్స్కి వర్క్స్ అలాట్మెంట్లు తెచ్చుకునేవాడు అవి జరిగేవి. ఈ ప్రయాణంలోనే ఆయన దానికోసం ఇన్వెస్ట్మెంట్ పూల్ చేయటంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి, ఎస్బీఐ నుంచి, ఇతర షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి బాగానే రుణాలు తీసుకున్నాడు భారీ ఎత్తున. దాదాపు 6,000 కోట్లు ఆయన రుణాలుగా తీసుకున్నారు అనేది ఒక రికార్డు ఉంది. వీటిని రీపే చేయటము, ఈ కార్యక్రమం కొంచెం ఫైనాన్షియల్గా బర్డెన్గా మారిపోయినటువంటి ఒక పరిస్థితి. ఆయన చాలామందికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాడు, చాలామందిని ఆదుకున్నాడు. నిజానికి మోహన్ బాబు గారి శ్రీ విద్యానికేతను, మోహన్ బాబు యూనివర్సిటీ ఆ నిర్మాణాల వెనకాల సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు. వారు ఆ రోజున సపోర్ట్ చేసి ఆయనకు ఆ లోన్స్ అవి అలాట్ అయ్యేలాగా చేసింది సుబ్రహ్మరెడ్డి. అలా ఆయన చాలామందికి సహాయం చేశాడు. చిరంజీవితో ఒక పౌరాణిక సినిమా చేయాలని కూడా అనుకున్నాడు ఆయన, వీరార్జున అనే పేరుతో. ఆ వీరార్జున వర్కౌట్ అవ్వలేదు, కానీ లేకపోతే ఆయన చేయాలని చాలా బలంగా అనుకునేవాడు ఆ రోజుల్లో. ఇది ప్రయాణం సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన సినిమా జీవి, కళాజీవి, రాజకీయ జీవి, వ్యాపార జీవి, ఇలా ఇన్ని రకాల వేరియేషన్స్లో నడిచింది ఆ క్యారెక్టర్. ఇందులో భాగంగానే ఆయన శివరాత్రికి పూజలు నిర్వహించటము, అలాగే ఆధ్యాత్మికవేత్తలని పిలిచి వాళ్ళతో కార్యక్రమాలు చేయటం బిగ్ స్కేల్లో. ఆయన ఏది చేసినా చాలా గ్రాండియర్గా చేసేవాడు.